అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు చేయలేదు కాబట్టి సో ఏ రోడ్లు వేయరు అని చెప్పి బీఆర్ఎస్ ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటేనే ఏరు పడితే కనీసం వండుకోవడానికి గిన్నెలే కొనుక్కోలేకపోతున్నాం మనం. ఇవాళ ఇంత పెద్ద రాష్ట్రం కేసీఆర్ మొత్తం 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయిండు. అప్పులకు మిత్తి ఓడి కట్టాలి. ఇప్పుడు కేసీఆర్ దోసుకున్న కాడ అప్పు మిత్తి కడతాడా? అది ఎవరు కట్టాలి? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కట్టాలి. ఆ గవర్నమెంట్ మిత్తిలు కట్టుకుంటా ఇవాళ ఈ రాష్ట్రాన్ని నడుపుతుంది. ఆడవారికి ఫ్రీ బస్సు, ఇవాళ చక్కటి భోజనం చేస్తున్నాం సన్న బియ్యం తోటి. అంటే అప్పు విషయం ఏదైతే మాట్లాడారో మీరు అప్పు చేయలేదు, మేము తెలంగాణ అభివృద్ధి చేసినాం అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. అభివృద్ధి ఏడుందన్న? 4 ఫ్లైఓవర్లు కట్టంగానే అభివృద్ధినా? 4 ఫ్లైఓవర్ల తోటి ఎప్పుడు కూడా అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే ఏందో వాళ్ళకి తెలుసా ముందుగా? అభివృద్ధి అంటే మనం చెప్పుకుంటా పోతే ఇంకే పెద్ద సమస్యలు ఉన్నాయి, కానీ వాళ్ళకి అభివృద్ధి అనే విధానమే తెలియదు. దోసుక తినడం ఒకటే తెలుసు వాళ్ళకు. కనుక ఇవాళ అభివృద్ధి అనేది రేవంత్ రెడ్డి ముందు పడ్డాడు, చేస్తున్నాడు. ఖచ్చితంగా అభివృద్ధి పదంలో నడుస్తుంది. ప్రజలు మనం 3 పూట్ల భోజనం చేసినప్పుడే అభివృద్ధి చెందినట్టు. ఏదో 4 ఫ్లైఓవర్లు కట్టి మనం అభివృద్ధి చేసినామంటే కాదు. ఇలా సన్న బియ్యం తోటి మనం భోజనం చేసినామంటే అదే అభివృద్ధి. అది చాలన్న మనకు. ఖచ్చితంగా ఇవాళ ఫ్రీ బస్సు ఉన్నది, ఆడవారికి భోజనం ఉన్నది, ప్లస్ రుణమాఫీ చేసిండు. ఈ విధంగా చాలా కార్యక్రమాల్లో ఇంకా 2500 ఇస్తా అన్నాడు ఏమైంది, తులం బంగారం ఇస్తా ఏమైంది, సో పింఛన్లు వేస్తా అన్నాడు ఏమైంది, ఇవన్నీ ఏంటి, ఎట్లా అడుగుతారు ఓట్లు అని బాకీ కార్డులు వస్తారు బీఆర్ఎస్. ఖచ్చితంగా అది కూడా త్వరలో అమలు అవుతుంది. ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ సర్దుకుంటుంది. ఇంకొక 6 నెలలకో ఇంకో సంవత్సరానికో ఖచ్చితంగా అవి కూడా నెరవేర్చబోతుండు. రేవంత్ అన్న మంచి వ్యక్తి. రేవంత్ అన్న ఖచ్చితంగా నెరవేర్చి తీర్చుతాడు. ఖచ్చితంగా ఇచ్చిన హామీల్ని ప్రతి ఒక్కదాన్ని తూచా తప్పకుండా పాటిస్తాడు. ఖచ్చితంగా అమలు చేసిన తర్వాతనే అన్నగారు డెవలప్మెంట్ చేస్తాడు. లేదు అంటే రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడు నెక్స్ట్ 500 రోజులలో, కేటీఆర్ నిన్న మాట్లాడు నెక్స్ట్ 500 రోజులలో సో బీఆర్ఎస్ అధికారంలో కోసం మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతుండు అన్నారు. అప్పుడు కూడా అన్నారు, ఏమన్నారు? కేసీఆర్ దిగిపోయాడు, కేటీఆర్ సీఎం అవుతాడు, కేటీఆర్ సీఎం అవుతాడు అని చెప్పి కూడా 2 ఏళ్ల తర్వాత రెండోసారి గెలిచినప్పుడు అదే అన్నారు. మరి కేటీఆర్ సీఎం అయిందా? కేటీఆర్ సీఎం కాలే కదా. ఇప్పుడు కూడా అంతే. వాళ్ళు అట్లా పహల్బాల్ బలుకుతారు అంతే తప్ప కానీ ఎవరు ఏది చెప్పినా కానీ రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు ఉంటాడు. మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి సీఎం గా ఉంటారు. అంటే అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు, ఆయనకి పాలించడం వస్తలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ అంటారు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంది వీళ్ళకి తెలుసా? ముందు వీళ్ళకి తెలియకుండా ఆయన తెలియదు అంటే అది చాలా తప్ప. అది ముందు వీళ్ళకి తెలియదు అడ్మినిస్ట్రేషన్ అంటే. అడ్మినిస్ట్రేషన్ అంటే వాళ్ళు ఏమైనా తెల్ల బట్టలు వేసుకోవాలి, ఆ సాఫ్ట్వేర్ వాళ్ళతో నలుగురితో మాట్లాడాలి, అమెరికా పోవాలి, స్విట్జర్లాండ్ పోవాలి, లేదంటే దుబాయ్ పోవాలి. గదే వాళ్ళకి తెలిసింది. కానీ మాసలో ఏం జరుగుతుంది, మరి ఏడ అభివృద్ధి చెందుతుంది అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమైనా అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంది, అమెరికా పోవాలి, ఆడ 4 రోజులు ఉండాలి, ఇక దుబాయ్ పోవాలి, ఆడ 4 రోజులు ఉండాలి. అది చూసి వచ్చి ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం, సింగపూర్ లెవెల్లో చేస్తాం అన్నాడు. ఏది సింగపూర్ లేదు, ఇవాళ ఏది లేదు. గదే ముసినాథ్ ఉంది, గదే హుసేన్ సాగర్ ఉన్నది. అవన్నీ చూసే ఉన్నాం. కేసీఆర్ని నమ్మే పరిస్థితి ఈ రోజు ఎవ్వరికీ లేదు. వాళ్ళది ఏమైనా ఇంకా దొరల పాలన, ఇంకా వెనకటి నుంచి ఒక 60-70 ఏళ్ళ క్రితం ఉండే ఈ పాలన మళ్ళీ అదే పాలన తీసుకురావాలన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు తప్ప కానీ ఏమీ లేదు. వాళ్ళ అభివృద్ధి అనే పదమే లేదు.